హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. సాధారణంగా ఒక ఇంటికి కానీ లేదంటే ఫ్లాట్కి కానీ మనం మెయిన్ చూసుకోవాల్సింది సేఫ్టీ అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఇంటికి సంబంధించిన డోర్స్ అట్లాగే విండోస్ ఇవే గుర్తొస్తాయి కదా. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు LAEF కంపెనీకి సంబంధించిన స్టీల్ డోర్స్ అండ్ విండోస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనకి డోర్స్ అండ్ విండోస్ అనేవి ఎలా యూస్ అవుతాయి, వీటి ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైజెస్ ఏంటి, అట్లాగే ఇవి ఎక్కడ వీళ్ళ సర్వీసెస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి. నమస్తే అండి. LAEF స్టీల్ డోర్స్ అండ్ విండోస్. LAEF డోర్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గరకు వచ్చినప్పటికీ చాలా మోడల్స్ ఉన్నాయి. వీటి యూసెస్ కోసం మాట్లాడుకోబోతున్నాము. ముందుగా మన స్టీల్ అన్నప్పటికీ రస్టింగ్ ఉంటుందేమో అని మన మైండ్లో ఉంటుంది. ఇది ఏంటంటే గాల్వనైజ్ చేసే స్టీల్ అండి. దానివల్ల మనకి రస్టింగ్ అనేది ఉండదు. వుడ్తో కంపేర్ చేస్తే వుడ్కి అయితే చెదలు అవి వస్తాయి ఒక 5 years 6 years తర్వాత. మనకి స్టీల్ డోర్స్కి వచ్చినప్పటికీ అలాంటి ప్రాబ్లం ఉండదండి. తర్వాత వాటర్ అది పడినా కూడా మనకి ఏమి అవ్వదండి. లైక్ వర్షం అది రెయిన్ వాటర్ అది డోర్ మీద పడినా కూడా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మనకి ఇంట్లో ఉన్న లేడీస్కి వాళ్ళకి కూడా జీరో మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ అసలు అక్కర్లేదు. ఇన్ కేస్ మనకి డోర్ షైనింగ్ కావాలనుకుంటే కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు. హార్డ్ ఐటమ్స్ నెక్స్ట్ చేత్తో అట ఇలా గీతలు అవి పెడుతుంటే అవి గీతలు స్క్రాచెస్ అవి పడవండి. ఎందుకు అంటే ఇది మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది. నెక్స్ట్ వుడ్తో కంపేర్ చేసుకుంటే వుడ్ అనేది సీజన్ బట్టి ఎక్స్పాండ్ అవుతాయి. లైక్ బెండ్ అవ్వడం లేదంటే బబుల్స్, రెయిన్ వాటర్ పడితే బబుల్స్ అవి రావడం. మన స్టీల్ డోర్కి వచ్చినప్పటికీ ఆ ప్రాబ్లం ఉండదండి. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మోడల్స్ కూడా ఉన్నాయి. లైక్ SM అనేసి, ఈక్వల్ ఓపెనింగ్, సింగిల్ లీఫ్ అండ్ డోర్ ఇన్ డోర్, ఇలా మనకి మోడల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మనకి మన LAEF డోర్స్కి వచ్చినప్పటికీ 5 direction లాకింగ్ వస్తుందండి. లైక్ పైన సిల్ కింద సిల్కి అండ్ డోర్ లీఫ్కి 3 sides లాకింగ్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ LAEF స్టీల్ డోర్స్. ఇందులో మనకి గ్యారంటీ వారంటీ కూడా కవర్ అవుతుందండి. గ్యారంటీలో ఏంటంటే 2 years గ్యారంటీ ఫర్ లాక్ సెట్కి, 8 years వారంటీ సర్వీస్ కూడా కంపెనీ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ప్రైస్ విషయానికి వచ్చినప్పటికీ మనకి 20,000 నుంచి బేసిక్ రేటు, సైజుని బట్టి థిక్నెస్ని బట్టి రేట్స్ మారుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం డోర్స్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఇది 5 direction లాకింగ్ వస్తుందండి. 1 turn 2 turn 1 2 3 అండ్ పైన సిల్కి కింద సిల్కి కూడా లాకింగ్ అవుతుందండి. అంటే లైక్ పైన గడపకి కింద గడపకి కూడా. మనకి ఒక డోర్కి 7 or 8 keys వస్తాయండి. ఇంట్లో 3 members 3 యూజ్ చేస్తారు. ఒకరి దగ్గరది పోయింది అనుకోండి, ఎట్ ఏ టైం వాళ్ళకి కీ కావాలనుకుంటే ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఫ్రంట్ టు బ్యాక్ ఆపరేట్ చేస్తే ఉన్న 2 కూడా డమ్మీ అయిపోతాయి సార్. అప్పుడు మనకి 5 వాడుకోవచ్చు. ఈ డోర్కి 2 mechanisms లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మనకి వుడ్ డోర్స్కి అయితే కనుక టవర్ బోల్ట్స్ అనేవి వెనకతలు ఉంటాయి. స్టీల్ డోర్కి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ వస్తాయి. మనకి ఇది 4 feet హై వెడల్పు అండ్ హైట్ ఏమో 6.9 వస్తుంది. మనకి ఇందులోనే సింగిల్ డోర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి సార్. ఇలా తీసుకొచ్చాను టవర్ బోర్డ్స్. మోడల్స్ కూడా ఉన్నాయి. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ డోర్కి వచ్చినప్పటికి హైట్ 6.9 feet ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 3.2 feet ఉంటుంది. ఇది మనకి 20,000 పడుతుంది. అలాగే మిగతావి కూడా డోర్ థిక్నెస్ అండ్ సైజుని బట్టి కూడా రేట్ ఉంటుందండి. మనకి అంటే ఎక్కువ స్పేస్ లేనప్పుడు స్టెయిర్ కేసెస్ దగ్గర లేదంటే సైడ్ ఎంట్రన్స్కి డబల్ డోర్లు అడుగుతారు చాలామంది. మనకి డబల్ డోర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదిగోండి ఇలాగా 3.2 feet విడ్త్లోని మనకి డబల్ డోర్ అనమాట. ఇలాగా వస్తాయండి. తక్కువ స్పేస్ ఉన్నప్పుడు యూజ్ చేయడానికి సార్. మనకి ఇది కూడా 5 direction లాకింగే వస్తుందండి. మనకి డోర్ లీఫ్కి 3 directionలో లాకింగ్ అండి. అండ్ పైన గడపకి కింద గడపకి కూడా లాకింగ్ వస్తుంది సార్. నెక్స్ట్ మనకి బెడ్రూమ్స్కి వచ్చినప్పటికి బెడ్రూమ్స్కి వచ్చినప్పటికి మనకి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలని మనం కింద గడప ఇవ్వమన్నమాట. ఈ బద్దీ కూడా మనకి ఫ్లోర్లోకి వెళ్ళిపోద్ది. ఈ బద్దీ అనేది ఇన్బుల్ట్ అయిపోద్ది. పైన టైల్స్ వచ్చేస్తాయి. దీనికి అంటే మనకు ఐడియా రావచ్చు 5 direction లాకింగ్ ఎందుకు అనేసి. అప్పుడు మనకి బెడ్రూమ్కి వచ్చినప్పటికి ఓన్లీ సింగిల్ వస్తుంది, సింగిల్ లాకింగ్.
నెక్స్ట్ స్టేర్ కేసెస్ కూడా మనకి చిన్న డోర్స్ అవైలబుల్ ఉంటాయి సార్. మనం అన్ని కూడా స్టాండర్డ్ సైజెస్, కస్టమైజ్డ్ సైజెస్ కూడా దొరుకుతాయి. స్పెషల్ ఆర్డర్లోకి వెళ్తే కనుక ఏ సైజ్ అయినా వస్తుందండి. మనం అన్ని కూడా స్టాండర్డ్ సైజెస్, డిఫరెంట్ సైజెస్ మన దగ్గర ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవైలబుల్. మనకి టేక్ ఉందండి, టేక్ వుడ్ కలర్ ఉంటుంది. టేక్ లో లైట్ కలర్ వస్తుంది సార్. నెక్స్ట్ రెడ్ షేడ్ వస్తుంది, ఈటీ కలర్ వస్తుంది, వైట్ కలర్ కూడా వస్తుంది. వైట్ ఏంటంటే స్పెషల్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు కస్టమర్ చాయిస్ లో వైట్ కలర్ కూడా చేసి ఇస్తాం సార్. అండ్ ఇంకొక మోడల్ ఉంది, ఇంకొక మోడల్ కూడా మీకు చూపిస్తాను రండి సార్. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వెంటిలేషన్ అంటే డోర్ డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఉంచాలంటే కొంచెం భయంగా ఉంటది కదా. అలాంటప్పుడు మనం వెంటిలేషన్ పర్పస్ డోర్ కమ్ విండో, డోర్ ఇన్ డోర్ అంటారు అనమాట దీన్ని. మనకి ఈ డోర్ కి విండో కూడా వస్తుంది సార్. ఇలా విండో వస్తుందండి, దీనికి మెష్ కూడా వస్తుంది. ఈ మెష్ కూడా ఓపెన్ చేసి మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. స్క్రూస్ వస్తాయండి దీనికి, ఈ స్క్రూస్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. దీనికి లాకింగ్ వస్తుంది సార్, ఇదిగోండి ఇలాగా లాకింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఏమో గ్రిల్ వస్తుందండి. ఈ డోర్ థిక్నెస్ అనేది మనకి 88 mm లీఫ్ తో వస్తుంది సార్. మనకి లాకింగ్ అనేది హెవీ వస్తుంది, అది ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి సార్, హెవీ సెక్యూరిటీతో వస్తుందండి మనకి లాకింగ్ అనేది. ఇలా మనకి ఇలా ఎస్ఎం వస్తుంది. ఎస్ఎం కొంతమందికి సెంటిమెంటల్ గా డబుల్ డోర్స్ అడుగుతూ ఉంటారు సార్. అలాంటప్పుడు డబుల్ డోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సార్. అదిగోండి అలా డబుల్ డోర్ వస్తుంది. డబుల్ డోర్ అంటే ఈక్వల్ ఓపెనింగ్ అనమాట. రెండు 2 feet 2 feet ఈక్వల్లో వస్తుంది. 4 feet, మనకి 5 feet లో కూడా అవైలబుల్ సైజెస్ లో ఉన్నాయండి. ఇలా డబుల్ డోర్స్ వస్తాయి సార్. అంటే డబుల్ డోర్ అంటే ఈక్వల్ ఓపెనింగ్ అండి, రెండు ఈక్వల్ గా ఓపెన్ అవుతాయి, సమానంగా వస్తాయి. నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా 6 inches వాల్స్ కి సెట్ అవుతాయి సార్. మనకి 9 inches వాల్స్ కూడా డోర్స్ ఉన్నాయండి. అంటే 9 inches ఫ్రేమ్ వస్తుంది మనకి, ఫ్రేమింగ్ అనేది. రండి సార్ చూపిస్తాం. ఇలాగా ఈ ఫ్రేమ్ అనేది మనకి 9 inches వస్తుందండి. వాల్ మొత్తానికి కవర్ అయిపోద్ది ఫ్రేమ్ మనకి. ఇలాగే ఈ 9 inches వాల్స్ లో 2 models అవైలబుల్లో ఉన్నాయి సార్. ఇదొక మోడల్, వేరొక మోడల్ ఉంది. నెక్స్ట్ విండోస్ చూద్దామండి. విండోస్ ఏంటంటే కనుక మనం ఇలా కన్స్ట్రక్షన్ లోనే ఇచ్చేస్తాం సార్. ఇదేంటంటే వాళ్ళకి మధ్యలో వస్తుంది ఫ్రేమింగ్ అనేది. దీనికి టీ రాడ్స్ వస్తాయండి, అవి వాళ్ళకి కన్స్ట్రక్షన్ లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ విండోస్ అండి. ఇదేంటంటే ట్రెండీగా ఉండాలి అని, మనం డ్రీమ్ హౌస్ అంటప్పటికి మనం ట్రెండీగా చూస్తాం కదా. అలాంటప్పుడు ఈ ఫ్రేమింగ్ అనేది మనకి చుట్టూరు ఓవర్లాప్ అనేది వస్తుంది సార్. సేమ్ నార్మల్ వాల్ మధ్యలో వెళ్ళిపోద్ది. ఇది చుట్టూరు ఫ్రేమింగ్ అనేది వస్తుంది సార్. మనకి వీటికి గ్లాస్ మెష్ ప్రొవిజన్ తో ఇస్తాం సార్. గ్లాస్ ప్రొవిజన్ ఇస్తాము, మెష్ ప్రొవిజన్ తో కూడా ఇస్తాము. మనకి ఇందులోని కూడా గ్లాస్ మెష్ ప్రొవిజన్ తో వస్తాయి. ఇలా వస్తాయండి విండోస్. సింగిల్ ప్యానల్ కూడా వస్తుంది, ఇలా స్విఫ్ట్ కూడా వస్తుంది సార్ మన దగ్గర. మన దగ్గర స్టీల్ డోర్స్ అండ్ స్టీల్ విండోస్ సార్. బాత్రూమ్స్కి వచ్చినప్పటికీ ఫైబర్ అండి, ఫైబర్ అండ్ డబ్ల్యూపీసీ కూడా అవైలబుల్లో ఉన్నాయి సార్. మనకి ఫైబర్ అన్నప్పటికీ ఇలా గ్లాస్ తోని వస్తాయి సార్. ఇలా గ్లాస్ తోని వస్తాయి, వితౌట్ గ్లాస్ తో కూడా మనకి ప్రొవైడ్ చేస్తాం సార్. ప్లెయిన్ లో కూడా చేస్తాము. ఇదిగోండి ఇలాగా ఫైబర్, ఇవి ఫైబర్ అండి. ఫైబర్ డోర్ విత్ ఫైబర్ ఫ్రేమ్ తోనే వస్తాయి సార్. నెక్స్ట్ డబ్ల్యూపీసీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. డబ్ల్యూపీసీ ఇలాగా, డబ్ల్యూపీసీ ఇది ఫైబర్ సార్. ఇది సేమ్ యాజ్ ఫుల్ గ్లాస్ తో కూడా వస్తాయి మనకి. ఇదిగోండి సార్, ఇలా వస్తుందండి. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చామండి. శ్రీకాకుళం, విజయనగరం, మధురవాడ, నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రి, మార్టేరు, విజయవాడ, పిడుగురాళ్ళ, చిలకలూరుపేట, ఇంకొల్లు, కనిగిరి, కలికిరి, ప్రొద్దుటూరు, అనంతపూరు. ఇప్పుడు మనం మండల వైజ్ కూడా మనం ఇస్తున్నాము. డీలర్షిప్స్ మండలం వైజ్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నామండి. బేసిక్ ప్రైసెస్ వచ్చి మనకి 20,000 నుంచి 1 lakh వరకు ఉన్నాయండి. మనకి
మన ఇందులో 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి. 50 mm, 67 mm, 88 mm. దాన్ని బట్టి మన సైజెస్, అలాగే సైజుని బట్టి కాస్ట్, హైట్లు కూడా మనం కస్టమైజ్డ్ హైట్ తీసుకోవచ్చు, కస్టమైజ్ విత్ కూడా మనం చేసుకోవచ్చు అండి. ఇట్ విల్ టేక్స్ సమ్ మోర్ టైమ్ అనమాట. రెడీమేడ్ సైజెస్ ఆల్సో వీ హ్యావ్. ఉంటుందండి. 2 years గ్యారంటీ, 8 years వారంటీ ఉంటుంది. లాకింగ్ సిస్టమ్ ఓన్లీ. మనకి లాకింగ్ సిస్టమ్ దీనికి అంటారండి. ఓన్లీ లాకింగ్ సిస్టమ్కి. దీనికి ఏదైనా ఏమైనా కానీ ఇది మనం సర్వీస్ ఫ్రీ ఉంటుంది. 8 years. 8 years. మన ఛానల్ ద్వారా ఎవరైనా చూసి వస్తే ఏమైనా డిస్కౌంట్ అట్లా ఏమైనా ఉంటుందంటారా? షూర్ అండి, తప్పకుండాను. W1 ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే కనుక మనం స్పెషల్ రేట్లో మనం స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చి మనం చేద్దాం.